అక్క ఏం చేస్తున్నావు? చదువుకుంటూ జిమా కమాంబే అని జింబాంబే వంటకు క్యాసెట్ వింటున్నాను. ఎప్పుడు వినేదేగా. ఇదిగో నీకు చిన్న ప్రెజెంటేషన్. ఏంటి క్యాసెట్లా? కాదు, నువ్వే చూడు. అబ్బా, ఈ నగలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ నీకే. నాకా? నాకెందుకు ఇస్తావు? ఊరికే అన్నావు అంతేనా? అబ్బా, ఎంత బాగుందో. అక్క, నగలంటే ఇంత ఇష్టం ఉన్నదానివి నగలేం పెట్టుకోలేదే? లేవా? లేకే. 7 వారాల నగలున్నాయి బీరువాలో. ఆ బీరువా తాళాలు అత్తయ్య గారి దగ్గర ఉన్నాయి. ఆవిడని అడిగి తీసుకోవచ్చుగా. అమ్మో, నాకు భయం. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు కాబట్టి భయపడ్డావు. ఇప్పుడు ఈ చెల్లెలు తోడుందిగా. ఈ రోజు నుంచి మన ఇద్దరిది ఒక్కటే మాట, సరేనా? సరే. అయ్యో, ఏమిటమ్మా ఇది? నా కాళ్ళు పట్టుకుంటారేంటి? మా అమ్మ అయితే కాళ్ళు పట్టుకోమా. మాకిక తల్లైనా మాకు తండ్రి అయినా. తండ్రి కాదు, అత్త. అత్త అత్త. ఇక మీరే కదా. పిచ్చి పిల్లలారా, నాకు ఆడపిల్లలు లేరు. ఇక మీరే నా కూతుళ్ళు, సరేనా? అత్తయ్య. మావా, సౌఖ్యమా? మామ, షాక్ తిన్నావా? నీ కాళ్ల కింద భూమి షేక్ అయ్యి మళ్ళీ షాక్ అయ్యే మరో చిన్న న్యూస్ చెప్తాను విను. నీ రెండో కోడలుంది రేఖ, అది నా చెల్లెలు. నువ్వు నా చేత జైలు ఊచలు లెక్క పెట్టిస్తే నేను నా చెల్లెలి చేత నీ ఇంటి వాసాలు లెక్క పెట్టిస్తా. నా ఫిలాసఫీ ఫాలో అయ్యావా? అందుకే కక్షతో చేయలేని పని కావలించుకుని చేయొచ్చంటాడు విశ్వామిత్ర. నీకు ఫిలాసఫీయే తెలుసు, నాకు కొంచెం సైకాలజీ కూడా తెలుసు. నువ్వు కావలించుకోవాలనుకుంటున్నది నిప్పుని. సెగ చూపిస్తేనే సరాసరి జైల్లో పడ్డావు, కావలించుకుంటే బూడిదైపోతావు. బూడిద చేయగల శక్తి ఆ శివుడికుంటే ఆ బూడిదలోంచి స్వర్గాన్ని సృష్టించగల శక్తి ఈ విశ్వామిత్రకుంది. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు నరకం వైపే. ఈ యాక్సిడెంట్ కేవలం ఫిలాసాఫికల్ టచ్. మరో యాక్సిడెంట్ కోసం ఎదురు చూస్తావు. నువ్వు ఢీ కొట్టింది, కొట్టాలనుకుంటున్నది కొండని బుజ్జికొండ. నుజ్జు నుజ్జైపోతావు, జాగ్రత్త. చూస్తాను. ముందు నీ కార్ స్టార్ట్ అవుతుందో లేదో చూసుకో. విశ్వామిత్ర, నీకు ఫిలాసఫీయే తెలుసు, పురాణం తెలియదు. విశ్వామిత్రుడు వికృతి, వశిష్ఠుడు ప్రకృతి. తెలుసుకో. రేఖ, రేఖ, రేఖ. ఏమండి, మీకో శుభవార్త. రేఖ తల్లి కాబోతుందండి. మీరు తాతయ్య కాబోతున్నారండి. నేను నానమ్మనవుతున్నానండి. అమ్మా రేఖ, చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో పార్వతి, రేపటి నుంచి అమ్మాయి మనతో దిక్కకూడదు, గడప దాటకూడదు, బరువులు మోయకూడదు. ఇదిగో చూడు, చాలా బాగా కంటికి రెప్పలా చూసుకోవాలి. అసలు అసలు ఇవన్నీ నువ్వు చెప్పాలి. మీరు చెప్తున్నారు కదండి. అవును, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడమ్మా దొరికింది కదా అని చెప్పి అడ్డమేం చెత్త తినకూడదు. అవును, చిన్నోడు కడుపులో ఉండగా నువ్వేం తిన్నా? ఖచ్చితంగా ఖచ్చితంగా అది తినకూడదు. తిన్నావు అనుకో, మీ ఆయన లేక వాడు బుర్రలా కూడా పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉన్నావు అనుకో, పుట్టేవాడు సంతోషంగా అలా నవ్వుతూ పుడతాడు.
అవును పాలల్లో ఎర్రగా కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు నువ్వు కలిసి పాలలో తాగేవనుకో పుట్టేవాడు ఎర్రగా నాల కాదు మీ అత్తే దేఖ వెళ్దాం పదా. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. అవునమ్మా ఇందాక చెప్పడం మర్చిపోయాను. చూడు ప్రతిరోజు నువ్వు డాక్టర్తో చెకప్ చేసుకోవాలి. అవును డాక్టర్ దగ్గర నువ్వెందుకమ్మా వెళ్దాం? ఫోన్ చేస్తే ఒకటి 4 డాక్టర్లు వస్తారమ్మా. రే సురేష్ చూడు డాక్టర్ ఫోన్ చేసి ఇక్కడ రమ్మా. కాదు ఫోన్ తీసుకురా నేనేం మాట్లాడతాను. అవసరం లేదు. మేము డాక్టర్ దగ్గరికి వెళ్తుంది టెస్ట్ చేయించుకోవడం కోసం కాదు, మరి అబార్షన్ చేయించుకోవడం కోసం. ఏమిటమ్మా నువ్వు అనేది? అబార్షన్ అంటే తెలీదా? గర్భం పోగొట్టుకోవడం. అంత నీకేం వచ్చిందమ్మా? నా పిల్లలు మీ పిల్లల్లాగా ఒక సరదా సంతోషం లేకుండా బ్రతకడం నాకు ఇష్టం లేదు కనుక. ఎందుకండి మీకు మనోడు? నిజం చెప్పండి, మీ ఫ్యాక్టరీలో వెట్టి చాకరీ చేయించుకోవడానికిగా? అమ్మ రేఖ, మీ ఫ్యాక్టరీకి గుమ్మస్తాల్ని కూలీని కనాల్సిన అవసరం ఓపిక నాకు లేవండి. ఇంట్లో సరుకులన్నీ అలాగే ఉండాలి, పిల్లలు మాత్రం దుఃఖంలాగా ఉండాలనుకునే మీకు మనోడు కావాలా? ఒరే ఒరే, వాళ్ళలో మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకుని చూస్తూ ఊరుకుంటారేమిట్రా? వాళ్ళు చెప్పినట్లు తప్పే ఉంది. అరే నేను కడుపును పుట్టి మేము మాత్రం ఏసుకుపడ్డాం కనుక. రామ్, ఎడారిలో నిలబడి నోరు తెరిస్తే నోట్లో దుమ్ము పడుతుంది తప్ప దాహం తీరదు. పదండి పోదాం. అమ్మ రేఖ, మాతృత్వం ఆడదానికి వరం. అలాంటి వరాన్ని చేతులారా నాశనం చేసుకోద్దమ్మా. వరం అది లోకం విషయంలో, ఈ ఇంట్లో మాత్రం శాపం. పదండి పోదాం. అమ్మ రేఖ, రేఖ వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. బాబు శ్రీహరి నువ్వైనా చెప్పరా. అమ్మ జానకి, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, ఇది తప్పని నువ్వైనా చెప్పమ్మా. ఏమండి ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, వద్దని చెప్పండి, వాళ్ళని ఆగమని చెప్పండి. వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కునే మూర్ఖులు. ఏం చెప్పమంటావు? ఏం చెప్పి వాళ్ళని ఆపమంటావు? వాళ్ళు ఇలా తయారవడానికి కారణం మీరు. ఇంత సంపాదించింది వాళ్ళు అనుభవించడం కోసమే కదండి. పిల్లలు అనుభవించకపోతే ఎందుకండి ఆస్తి అంతస్తు నెత్తి వేసి కొట్టుకోవడానికా? చెప్పండి, వాళ్ళకి ఆస్తి పొందుతానని చెప్పండి. రూపాయికి రూపాయి కూడబెడితే ఆస్తులు పెరుగుతాయి. మనిషికి మనిషి పెరిగితే వంశం పెరుగుతుంది. వంశమే లేకపోతే ఆస్తులు ఎన్నున్నా ఆస్తికలతో సమానం అండి. మీరు పిసిరిగొట్టు లోబి. బిడ్డల కన్నా డబ్బే మీకు ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తు కన్నా మీ అంతస్తులు పెంచుకోవడమే మీకు ముఖ్యం. ఆగండి, వాళ్ళ లోపలికి రమ్మను. రండి బాబు, నాన్నగారు లోపలికి పిలుస్తున్నారు. మిస్టర్ రామ్, 10 లక్షలు నీ ఇష్టం, ఏమైనా చేసుకో. 10 లక్షలు ఏమ్మా, ఇప్పుడు తృప్తిగా ఉందా? బిడ్డలకి ఎంతవరకు డబ్బు ఎందుకు ఇవ్వడదో తెలుసా? పాడైపోతారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? పుట్టబోయే బిడ్డకు పాడి కట్టాలనే పాడు ఆలోచన భవిష్యత్తులో మీకు ఎప్పుడు ఇంకా రాకూడదు. ఏం పార్వతి, నీకు నీకు నీకెందుకు మంటావు? సురేష్ చెప్పు. నాన్నగారు కన్న కొడుకును కాకపోయినా కళ్ళలో పెట్టుకుని నన్ను పెంచారు. మీ నాన్నగారు మీకెంత ఆస్తి ఇచ్చారో అది నాకు ఇస్తే చాలు. అంతకంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి నాన్నగారు? ఓకే, లాయర్ గారు, సత్యమూర్తి నమస్కారం. చూడండి, నా స్థిర చరాస్తులన్నీ నా స్వార్జితం, అంటే నా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న ఆస్తి. అవన్నీ సురేష్ పేరు రాస్తున్నా. నాన్నగారు, అవును సురేష్, వాడే. ఇప్పుడు వాడే నా కొడుకు. కాగితాలు సిద్ధం చేయండి, ఫ్యాక్టరీకి తీసుకురండి. సంతకాలను అక్కడే పెడతాను. ఓకే. నాన్నగారు, షడప్. హలో, పుట్టిపెట్టు జీఎం. నమస్కారం, నేనే. చూడండి, మన ఆడిటర్ని కంపెనీ సెక్రటరీని పిలిపించండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టాలి. మన సురేష్ని ఎండి చేస్తున్నాం. ఎస్, సురేష్ని. పుట్టిపెట్టు యూనియన్ ప్రెసిడెంట్ మిస్టర్ కృష్ణమూర్తి. మిస్టర్ కృష్ణమూర్తి, రేపటి నుంచి మన కంపెనీకి కొత్త ఎండి మిస్టర్ సురేష్. ఎస్, సురేష్ సురేష్ సురేష్.